ఈరోజు యవనస్తులు దేవుని దగ్గరకు వచ్చి ఏం కావాలని అడిగితే చదువులో మార్కులు కావాలంటాం, ఉద్యోగం కావాలంటాం, ఇంకా మంచి శాలరీ కావాలంటాం, ఇంకా ఇల్లు కట్టుకోవాలంటాం. ఇంకా ఇల్లు కడితే ఏముంది ప్రభా, ఇంకా పెళ్లి కూడా కావాలి ప్రభా అని అడుగుతాం. పెళ్లి తర్వాత పిల్లలు, ఇదే సైకిల్ తప్ప ఎవడు ప్రార్థన విన్నా, దేవా నీ మనసులో ఉన్నది ఏంటో నాకు చెప్పవయ్యా అని అడిగే యవనస్తులు ఎంతమంది ఉన్నారు? నా జీవితం ఈ పట్టణంలో నన్ను పుట్టించావు, ఈ ఊర్లో నన్ను పుట్టించావు, నేనేం చేయాలి, ఇక్కడ నీ కొరకు నేనేం జరిగించాలని దేవుడిని అడిగే యవనస్తులు ఎవరున్నారు? ఎంతసేపు ఏం కావాలని అడగడమే తప్ప దేవా నా దగ్గర నుండి నీకు ఏం కావాలని అడిగే మనస్సులు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి యవనస్తులు ఉంటే నేను చెప్తున్నానండి, డిసెంబర్లో కాదు జరిగేది క్రిస్మస్, ప్రతి ఆదివారం ప్రతిరోజు మీ గృహాల్లో, మీ జీవితాల్లో, మీ ఇంటింట, మీ స్నేహితుల మధ్య క్రిస్మస్ జరుగుతూనే